హలో అండి, అందరు ఎలా ఉన్నారు? షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను బూరెల అండ్ బిస్కెట్స్ చేశాను అంగన్వాడీ పిండితో అని చెప్పేసి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అంగన్వాడీ పిండి కేజీ పిండి ఇస్తారండి. నేను అందులో హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ అయితే 3 కప్స్ అయిందండి. 3 కప్స్ అంగన్వాడీ పిండి తీసుకొని 1 కప్ అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకోకుండానే చేసుకోవచ్చు అండి. నేను సాఫ్ట్నెస్ కోసం అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. ఇంకా రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అంతా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేలాగా. కావాలి అంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. 3 కప్పులకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఎందుకంటే అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా అంగన్వాడీ పిండిలో. సో అందుకే బెల్లం అయితే 1 కప్ తీసుకొని కరగబెట్టుకొనేసి ఇలా కొంచెం కొంచెం పోసేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను టేస్ట్ కోసం. ఇలాచీ పౌడర్ అయితే స్మెల్ కూడా బాగుంటుంది, అందుకే యాడ్ చేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలాచీ పౌడర్, లేకుంటే లేదు. ఇంకా మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ ఇలా మొత్తము మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే అవి పొంగవండి ఆయిల్లో వేసినప్పుడు. అందుకోసమే నేనైతే ఇలా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకొని ముద్దలాగా వచ్చేంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా ఒక ½ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాలంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. పిండి నానితే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఒక పక్క ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ చేయాలి ఆయిల్ అంతా కూడా. ½ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో. పిండి నానితేనే బాగుంటుందండి. బూరెలు కూడా మనకి సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. ఇంకా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ముద్దలా చేసుకుంటూ ఒక కవర్ పైన జస్ట్ అట్లా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అయినా ఆయిల్ అయినా తీసుకొని జస్ట్ అట్లా వేళ్ళతో ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా అయితే పొంగుతాయి. చాలా సాఫ్ట్గా పొంగుతాయండి. చాలామందికి పొంగవు అంటారు కదా, పొంగడానికి మనం ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది అంతా కూడా. మనం సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఆ పిండిని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయితే పొంగుతాయి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఒక 30 to 45 మినిట్స్లోనే అయిపోయిందండి. ఎక్కువ టైం అయితే పట్టదు, తక్కువ టైంలోనే మంచి స్నాక్స్ అయితే రెడీ అవుతుంది. బూరెలతో పాటు అదే పిండితో కొంచెం బిస్కెట్స్ అయితే చేసుకున్నానండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకొని జస్ట్ బొటన వెళ్తే అలా ప్రెస్ చేసి మిడిల్లో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకున్నాను. మనం ఇడ్లీ అయితే ఎలా ఆవిరి కుడికించుకుంటామో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక 30 to 35 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి బిస్కెట్స్ అయితే చూడండి. నేనైతే అంగన్వాడీ పిండితో ఇలా బిస్కెట్స్ అండ్ బూరెలు అయితే చేసిస్తానండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.